బుచ్చమ్మది ఆత్మహత్య కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హత్య చేసిందని, ఇది సర్కార్ హత్య అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలను ఏడిపించి వారి కళ్ళలో కన్నీళ్లు చూసి ఒక షాడిస్ట్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడుతున్నారని, రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గుర్తుకు వస్తున్నారని, ఢిల్లీలో వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేసి మారుతి కంపెనీకి ఆ భూములను కట్టబెట్టారని, హైడ్రా అధికారులు మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే సుప్రీం, మాకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడంటూ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. భూమి అనేక సంవత్సరాలుగా ఉంటున్న భూమి మా పట్టా భూమి మీదకి వచ్చి మా షెడ్లు కూలగొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చిండ్రు? ఇవి మేమేమి ఇల్లీగల్ భూములు కాదు, మేమేమి ఆక్రమించుకున్న భూములు కాదు అని కన్నీరు మున్నీరైంది. ఆ రోజు వందల మంది ఫ్లెక్సీ షాపులు నడుపుకునే వాళ్ళు, టెంట్ సామాను వేసుకొని నడుపుకునే వాళ్ళు, క్యాటరింగ్ నడుపుకునే వాళ్ళు, మామూలు కార్పెంటర్లు, మామూలు ఏడుపు కాదు అసలు. కాళ్ళ మీద పడి వదిలిపెట్టకుండా, సారు మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోయినాం, మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి సారు, మీరే కాపాడని చెప్పి దుఃఖించాలి. పాపం సాయిలు కూడా నా మీద దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని బిడ్డ కాపాడు బిడ్డ, నువ్వే కాపాడు బిడ్డ అని చెప్పి అడిగింది. కానీ ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో, ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాదట కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం మేము. ఇవాళ ఇది సర్కారు హత్య. గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం. అనేక మంది, వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్క ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ బిక్కుమంటూ బతుకుతున్నారు. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇలా దిగాలమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.